హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సమ్మర్లో ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా ఐస్ క్రీమ్ చేయాలంటే క్రీమ్ కానీ బ్లెండర్ కావాలి కదా. నేను చూపించే ప్రాసెస్లో ఎలాంటి క్రీమ్స్ వాడకుండా, బ్లెండర్తో పని లేకుండా సింపుల్గా కేవలం ఇంట్లో ఉండే వాటితోటే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ఐస్ క్రీమ్ ట్రై చేశాక ఇంకెప్పుడు బయట అసలు కొనరు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకోవాలండి. ఈ కడాయిలోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. మనం మీగడ అంటారు కదా, పైన మీగడతో సహా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని కొద్దిగా మరిగించుకోవాలి. కొద్దిగా రోలింగ్ బాయిల్ అయ్యి పొంగి వచ్చేంత వరకు మరిగించుకోండి. ఆ తర్వాతకి కొద్దిగా పాలు తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇక్కడ ఉండలేం లేకుండా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలిపేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు పాలు కూడా ఆల్మోస్ట్ మరిగిపోయినాయండి. మనం తీసుకున్న పాలు ఒక ముప్పావు కప్పు, అంటే మనం 1 కప్పు తీసుకుంటే ముప్పావు కప్పు వరకు అవ్వాలంటే ఒక పావు కప్పు వరకు పాలు అనేది మరగాలన్నమాట. పాలు బాగా మరిగితే ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేశాను. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కస్టర్డ్ పౌడర్ పాలు, ఆ పాలు వేసుకొని ఎక్కడ ఉండలేం లేకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నుండి 7 నిమిషాల పాటన్నా ఈ పాలు అనేది మరిగించుకోండి. ఇలా పాలు మరిగిస్తున్నప్పుడు చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం ఒకసారి తీపి అనేది చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు షుగర్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్క పెట్టుకోండి. ఈ పాలు అనేది కొద్దిగా చల్లారిపోయి చిక్కగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/3 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేశానండి. ఇంట్లోనే మనం పాలపైన మీగడ ఉంటుంది కదా, అక్కడ మీగడ మొత్తం కలెక్ట్ చేసుకున్న దాన్ని వేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. క్రీమీ టెక్చర్ రావాలన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా క్రీమీ టెక్చర్ ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈలోపు మనం బటర్ స్కాచ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుని చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి 1/3 కప్పు వరకు షుగర్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ ఉంటే మనకి క్యారమిల్ ఎలా ఉంటుందో ఆ విధంగా క్యారమిల్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ కలర్ వచ్చిన తర్వాతకి ఇందులోకి ఒక 20 వరకు జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పుని కొద్దిగా స్ప్లిట్ చేసుకొని వేసుకోండి. ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి బటర్ వేసేసుకొని బటర్ కరిగేంత వరకే మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక ప్లేట్కి నెయ్యి కానీ లేదా బటర్ కానీ రాసేసుకొని ఆ ప్లేట్లోకి ఈ బటర్ స్కాచ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్క పెట్టండి. కంప్లీట్గా చల్లారిపోతుంది. కంప్లీట్గా చల్లారితేనే మనకు బటర్ స్కాచ్ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. ప్లేట్ నుండి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఎప్పుడైతే కంప్లీట్గా చల్లారుతుందో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా వచ్చింది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీనికోసం నేను ఒక బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చిన్న మన ఇంట్లో దంచుకునేవి ఉంటాయి కదా, దాంతో దంచేసాను. మీరు కావాలంటే చిన్న రోల్లో వేసి కూడా దంచుకోవచ్చు అనమాట. అంతే అండి, ఈజీగా బటర్ స్కాచ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కేక్ల పైన కానీ ఐస్ క్రీమ్లో కానీ మనం వాడుకోవచ్చు. ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే మనం ఈ బటర్ స్కాచ్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నానండి. ఐస్ క్రీమ్ కూడా ఆల్మోస్ట్ గడ్డకట్టిపోయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే 2 సార్లు మనం మిక్సీ పట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో అందుకనే నేను డబల్ టైం చేస్తున్నాను. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా క్రీమీ టెక్చర్ అనేది వస్తుందన్నమాట. దీన్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ ఉంది కదా, బటర్ స్కాచ్ మొత్తం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ నేనైతే చాలానే వేసాను. ఆ తర్వాతకి ఒకసారి స్పూన్ తోటి అటు ఇటు కలుపుతున్నాను. బటర్ స్కాచ్ అనేది అడుగు వరకు చేరిపోతుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం
ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 7 నుండి 8 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెడితేనే మంచిగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే నైట్ చేసేసుకొని ఓవర్ నైట్ మొత్తం పెడితే చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఉదయానికి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ నాకు ఐస్ క్రీమ్ స్కూప్ లేదు, అందుకని ఇంట్లో గరిట ఉంటుంది కదా, గుండు గరిటతోటి తీస్తున్నాను. అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేశాక మీరు బయట అసలు కొనరు, అంత టేస్టీగా ఉంది. ఇంకొంచెం టేస్టీగా పెంచడానికి నేను పైన కొద్దిగా బటర్ స్కాచ్ వేసానండి. మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.